హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ పచ్చడి ఇడ్లీ, వడ, దోశ దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టీ స్పూన్ల పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, కేవలం 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వలన ఆయిల్ వేసినప్పుడు చిట్లకుండా ఉంటాయి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మరి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల పుట్నాలను వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడిలో పుట్నాలు, పల్లీలు కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ కొత్తిమీర పూర్తిగా మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ కొత్తిమీర వేసుకుంటే పచ్చడి రుచి మరీ బాగుంటుంది. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీనిలోనికి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన మరో కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఒక 3 ఎండుమిర్చి వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెడీ అయిన పోపుని కొబ్బరి పచ్చడిలో వేసుకోవాలండి. ఇలా పోపును వేసిన తర్వాత ఈ పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి ఇడ్లీ, వడ, దోశ దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.